ఆయన రూటే ప్రత్యేకం. ఇటీవలే కొత్తగూడెం మండల విద్యాశాఖ అధికారిగా పదవీ విరమణ చేసిన డాక్టర్ ప్రభుదయాల్ అన్ని విషయాలలోనూ సామాజిక స్పృహతో తన ప్రత్యేకతను చూపుతున్నారు. తన పదవీ విరమణ ఆగస్టు 31 సైతం ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా దానికి బదులుగా అవసరతతో ఉన్నవారికి తగు తోడ్పాటును అందించాలనే లక్ష్యంతో తన స్వస్థలమైన ఇల్లందులో ఒక బీద విధవరాలైన మహిళ గృహ నిర్మాణంలో తన వంతు సహాయం చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. తన పదవీ విరమణ తర్వాత ఇల్లందుకు వచ్చి సదరు మహిళ గృహ నిర్మాణ పురోగతిని పరిశీలించి వారికి నూతన వస్త్రాలు బహుకరించారు. 10వ తరగతి చదువుతున్న ఆమె కుమారునికి పూర్తి స్టడీ మెటీరియల్ అందిస్తూ చక్కగా చదువుకుంటూ తల్లి కలలను నెరవేర్చాలని కోరారు. తాను చిన్నప్రాయంలో ఇల్లందులో అనుభవించిన అనుభవాల స్ఫూర్తితోనే ఇతరులకు చేతనైనంత సహాయం చేస్తున్నానంటూ, చక్కగా చదివితే చదువే మన తలరాతను మార్చుతూ మంచి జీవితాలను ఇస్తుందన్నారు. చదువుకు మించిన సంపద ప్రపంచంలో మరోటి లేదని వివరించారు. చదువు విషయంలో ఏ అవసరం ఉన్నా తెలియజేయాలన్నారు. ప్రభుదయాల్ వృత్తిలో చేరిన నాటి నుండి విద్యార్థులు అనేకులకు ఆసరాగా ఉంటూ భరోసా కల్పించడంతో పలువురు ఉన్నత విద్యార్హతలను సాధించి జిల్లా స్థాయి అధికారులుగా నిబద్ధతతో పనిచేయడం విశేషం. తన వేతనంలో కొంత ఖచ్చితంగా సామాజిక సేవకే వినియోగిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. అవసరంలో ఉన్నవారికి తగు సహాయం చేస్తే లభించే ఆనందం వెలకట్టలేనిదంటారు. కుటుంబ సభ్యులు సైతం అందుకు సహకరించడం సంతోషకరమంటారు. తనకు సాధ్యమయ్యే రీతుల్లో ఇదే పోకడను కొనసాగిస్తానంటున్నారు ఈ ఇల్లందు ముద్దుబిడ్డ డాక్టర్ ప్రభుదయాల్.